హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ డివైఎస్ ఒక కొత్త రూల్ని టెంపరరీ రూల్గా ఫెడరల్ రిజిస్టర్లో ఆల్రెడీ ఎంటర్ చేయడం కూడా జరిగింది. అది కూడా వీసా స్లాట్స్కి సంబంధించి. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీసా ఇంటర్వ్యూ స్లాట్స్కి సంబంధించి చాలామంది ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కేవలం వెట్టింగ్ పాలసీ వల్ల ఈ వీసా స్లాట్స్ అనేవి డిలే అవుతూ వస్తున్నాయి. లాస్ట్ డిసెంబర్ నుంచి మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎవరైతే ఇండియాకి వెళ్ళారో వాళ్ళ వీసా స్లాట్స్ క్యాన్సిల్ అవ్వడము, తిరిగి రీషెడ్యూల్ అవ్వడము, అది కూడా ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత రీషెడ్యూల్ అవ్వడము, దానివల్ల జాబులు పోయి ఇండియాలో ఉండిపోవాల్సి రావడము, ఇలా వీసా స్లాట్స్కి సంబంధించి చాలామంది స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు డిపెండెంట్ వీసాస్ మీద కావచ్చు, లేకపోతే వర్క్ వీసాల మీద కావచ్చు అమెరికా రావాలి అంటే వీసా స్లాట్స్ దొరకడం ఇప్పటికీ కష్టంగానే ఉంది. సో ఓపెన్ వీసా స్లాట్స్ అనేవి దొరుకుతున్నప్పటికీ కూడా అవి చాలా లిమిటెడ్గా ఓపెన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి డివైఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కొత్తగా ఒక టెంపరరీ రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అది ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం కూడా జరిగిపోయింది. ఈ టెంపరరీ రూల్ అనేది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నమాట. ఇది టెంపరరీ రూల్ అని ఎందుకు అన్నాను అని అంటే, ఇది వాళ్ళు కేవలం ఒక 6 మంత్స్కి ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్న రూల్ మాత్రమే. అందులోనూ ఇది అన్ని టైప్స్ ఆఫ్ వీసాలకి దొరికే స్లాట్స్ కోసం కాదు, కేవలం వాళ్ళు ప్రయోగాత్మకంగా ఒక టైప్ ఆఫ్ వీసా స్లాట్స్కి మాత్రమే ఈ టెంపరరీ రూల్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక అన్ని రకాల వీసా టైప్స్కి ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటి అని అంటే, ఎవరైతే B1 B2 వీసా మీద వీసా స్లాట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనకి B1 B2 వాళ్ళకి వీసా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఫీ $185 అనుకుంటానండి. సో అలా కాకుండా $750 అంటే $750 కడితే కనుక వాళ్ళకి ప్రీమియం ప్రాసెసింగ్ కింద వీసా స్లాట్ అనేది వితిన్ 10 డేస్లో అలొకేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే ఏ కాన్సులేట్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే ఆ కాన్సులేట్ సెంటర్లో వితిన్ 10 డేస్లో $750 కడితే కనుక వాళ్ళకి వీసా స్లాట్ అనేది దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, వీసా స్లాట్ దొరికినంత మాత్రాన్ని ఇంటర్వ్యూ అయిపోయినట్టు కాదు. కేవలం ఆ ప్రీమియం ప్రాసెస్ అనేది మనకి వీసా స్లాట్స్ దొరకటం లేదు, చాలా డిలే అవుతుంది. కాబట్టి మనం ప్రీమియం ప్రాసెసింగ్ కింద $750 పే చేస్తే B1 B2 వాళ్ళకి వితిన్ 10 డేస్లో వాళ్ళు అనుకున్న కాన్సులేట్లో వాళ్ళకి ఇంటర్వ్యూ స్లాట్ అయితే దొరుకుతుందనమాట. ఇది కేవలం B1 B2 వాళ్ళకి మాత్రమేనండి, వేరే ఎవ్వరికి ఎలిజిబిలిటీ లేదు. వేరే వాళ్ళకి రావాలంటే దీన్ని ఒక 6 మంత్స్ ఇంప్లిమెంట్ చేస్తారండి. దీనికి డిమాండ్ పెరిగింది అంటే కనుక అప్పుడు H1B వాళ్ళకి, H4 వాళ్ళకి, L1 L2 వాళ్ళకి, అన్ని రకాల వీసాల వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ప్రీమియం ప్రాసెసింగ్ అనేది మనకి $750 కడితే వీసా ఇంటర్వ్యూ అయిపోతుందా అంటే కాదు. ఇది కేవలం మనకి వీసా స్లాట్ డిలేని మాత్రమే తగ్గిస్తుంది. వితిన్ 10 డేస్లో వీసా స్లాట్ దొరికే విధంగా మాత్రమే చేస్తుంది. అంత మాత్రాన మనకి వీసా ఇంటర్వ్యూ అయిపోదు. అది కేవలం వీసా కాన్సులేట్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం చెప్పే ఆన్సర్స్ వాళ్ళు సాటిస్ఫై అయితే మనకి వీసా ఇస్తారు, లేకపోతే లేదు. అంతే తప్ప $750 కడితే మనకి డైరెక్ట్గా వీసా రావడం అనేది ఇంపాసిబుల్, అది జరగదు. ఇది కేవలం వీసా స్లాట్, మనకి ఇంటర్వ్యూ స్లాట్ కోసం మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ స్లాట్ దొరికిన తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేదాన్ని బట్టి మనకి వీసా ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసుకుంటారనమాట. సో ఇది కేవలం B1 B2 వాళ్ళ కోసం మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా ఇప్పటికీ ఇది అధికారికంగా అన్ని కంట్రీస్కి వర్తిస్తుందా, లేకపోతే కొన్ని కంట్రీస్కైనా, లేకపోతే కొన్ని కాన్సులేట్లకే వర్తిస్తుందా అనేది క్లియర్గా చెప్పలేదు. మేబీ జూలై 1 నుంచి ఈ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి జూలై 1 లోపు దీన్ని క్లియర్గా, అంటే అన్ని కంట్రీస్కి వర్తిస్తుందా లేదా కొన్ని కంట్రీస్కి వర్తిస్తుందా, ఆ కొన్ని కంట్రీస్లో అన్ని కాన్సులేట్కి వర్తిస్తుందా, కొన్ని కాన్సులేట్స్కే వర్తిస్తుందా అనేది మాత్రం
జూలై 1 లోపు అంటే ఈ మంత్ ఎండ్ లోపు క్లియర్గా అధికారికంగా ప్రకటిస్తారనమాట. కానీ ఈ రూల్ అనేది ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం వల్ల దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఎవరైనా సరే B1 B2 మీద రావాలి అనుకునే వాళ్ళు $750 కడితే వాళ్ళకి వితిన్ 10 డేస్లో వీసా స్లాట్ అయితే దొరుకుతుందనమాట. అంతేకాదండి, ఎవరైనా సరే మనకి చాలామంది B1 B2 మీద ఎవరు వస్తారు అనుకుంటే టూరిస్ట్ వీసాలకు కూడా ఇది అప్లికబుల్ అనమాట. సో టూరిస్ట్ వీసాల మీద అయినా B1 B2 వీసాల మీద అయినా ఎక్కువ శాతం మనకి ఇండియన్స్ అందరికీ ఈ వీసాల మీద వచ్చేది పేరెంట్సే ఎక్కువ వస్తుంటారండి. లేదంటే షార్ట్ పీరియడ్కి కంపెనీలు పంపిస్తూ ఉంటారు, 3 మంత్స్కి 6 మంత్స్కి లేకపోతే 1 మంత్కి పర్పస్గా. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, సో పేరెంట్స్ ఇమ్మీడియట్గా రావాల్సిన పరిస్థితి ఉంటే కనుక సో త్రూ ఈ ప్రాసెస్ ద్వారా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయే అవకాశం ఉంది. చాలా ఫాస్ట్గా వాళ్ళు అమెరికా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కంపెనీ తరపున వచ్చే వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట. కంపెనీ తరపున వచ్చే వాళ్ళకి కంపెనీలకి ఇది కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్. B1 వీసా మీద చాలామంది $750 కడిగితే ఒక 3 మంత్స్ 6 మంత్స్ వెయిట్ చేసే పని లేకుండా వితిన్ 10 డేస్లో స్లాట్ దొరికిపోతుంది. సో ఈజీగా US రావచ్చు. అలాగే పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇది ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే $750 అంటే ఇప్పుడు కట్టేదానికంటే కూడా ఆల్మోస్ట్ $550 వరకు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో దానికి సిద్ధపడితే మాత్రం వీసా స్లాట్స్ అనేవి B1 B2 వాళ్ళకి చాలా ఈజీగా వితిన్ 10 డేస్లో దొరుకుతాయి అనమాట. ఇది H1B వాళ్ళకి, డిపెండెంట్స్కి, H4 వాళ్ళకి కానీ, L1 L2 ఇలా డిపెండెంట్స్కి కానీ, వర్క్ వీసాలకు కానీ ఇది సక్సెస్ అయితే B1 B2లో సక్సెస్ అయితే కనుక అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే H1B వాళ్ళకైనా, H4 వాళ్ళకైనా, L1 వాళ్ళకైనా, L2 వాళ్ళకైనా ఈ రూల్ వర్తించదు. అంతేకాకుండా వీళ్ళకి వీసా స్లాట్స్ అంటే ఇప్పటికీ కూడా కొంచెం డిలేస్ అయితే అవుతున్నాయి. వీసా స్లాట్స్ అంత ఈజీగా దొరకట్లేదు. ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చెక్ చేయాలి వెట్టింగ్ పాలసీ ద్వారా. ఆ తర్వాతే వాళ్ళు మనకి వీసా అపాయింట్మెంట్స్ అనేవి దొరికే విధంగా స్లాట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. సో ఎవరైనా B1 B2 మీద కానీ, టూరిస్ట్ వీసాల మీద కానీ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ పర్పస్గా రావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని మీరు జూలై 1 తర్వాత ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా దొరుకుతుందన్నమాట B1 B2 వాళ్ళకి, టూరిస్ట్ వీసాల మీద వచ్చే వాళ్ళకి. సో ఇదండి కొత్తగా డివైస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్న రూలు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.